నమస్తే, రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం. నేను శ్రీనివాస్. మన ముఖ్యమంత్రి ఎవరండి తెలుసు కదా. ఒక సంవత్సరం దాకా కొంతమంది సినీ నటులకు కూడా ఆయన పేరు తెలియదు, మర్చిపోయారు. ఇప్పుడు మాత్రం చిన్నపిల్లాడిని అడుగు రేవంత్ రెడ్డి అంటారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆ బూతులు అట్లా నదీ ప్రవాహంలాగా ఊరూరికి పిల్లల దగ్గరికి కూడా పోయినాయి ఫోన్ల ద్వారా. ఎప్పుడు నోరు తెరిస్తే ఏదో ఒక బూతులు. నువ్వు లంగా అంటే నేను దొంగ. కేసీఆర్ మాట్లాడింది అని గతంలో అన్నాడు. మాట్లాడవచ్చు. నీ యొక్క సభ్యత నీకు ఏమైంది? అంతకంటే ఎక్కువ మాట్లాడబట్టి. దీంతో ఏమవుతుందంటే, మనం కొన్ని సినిమాల్లో బూతులు వస్తుంటే అక్కడ మ్యూజిక్ వస్తుంది. రేపు మనం కూడా, మా మీడియా కూడా ఈయన ఏమైనా బూతులు మాట్లాడిందంటే అక్కడ మ్యూజిక్ పెట్టాలి. అప్పుడు అనుకోవాలి ఏదో బూతు తిట్టిండు ద్వారా ముఖ్యమంత్రి గారని అనుకునే స్థితికి వస్తున్నాడు. అదేవిధంగా ఫైర్, ఈయన మాట్లాడేది ఒక ఫైర్ లాంటిది. అగ్ని ప్రవాహం, అగ్ని జ్వాలలు వస్తుంటాయి ఆయన మాట్లాడుతూ ఉంటే. ఇది ఎక్కడ జరిగింది, ఈయన గురించి ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే, బీజేపీ బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఒక్కసారి మనం మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు. కేంద్రం నిధులు కేటాయింపులో తెలంగాణపై తీవ్ర వివక్ష చూపుతుందని ఆరోపణ. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనే నేటి సమస్యలకు కారణమని, వారితో బీజేపీకి రహస్య బంధం ఉందని వ్యాఖ్య. తమ 2 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చామని, అభివృద్ధి చేసి చూపించామని వెల్లడి. ఇక్కడ మనం పూర్తి డీటెయిల్ పోతే, జూబ్లీ హిల్స్లో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 12 ఏళ్ల బీజేపీ, 10 ఏళ్ల బీఆర్ఎస్, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనను బేరీజు వేసి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొందని తెలిపారు. ఇది వ్యవహారం. ఎలక్షన్లు వచ్చినాయంటే ఏదో ఒక మాటలు. ఒక్క విషయం దయచేసి కాంగ్రెస్ వాళ్ళు గ్రహించాలి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన చేసినప్పుడు ఉమ్మడి రాష్ట్రం వాళ్ళు చేసిర్రు, వాళ్ళు చేసిన నష్టం అదే. ఇదేంది పాత పాట. ఓ సామెత ఉంది, మా తాతలు పలిగిపోయిన పాతకుండేడు తేనె తెచ్చి తాగుదురు, మా మూతులకు అదే వాసన వస్తుంది. ఎప్పుడో జరిగిన దాన్ని మీరు ఉద్ధరించింది ఏమున్నది? మీరు అధికారంలోకి మిమ్మల్ని ప్రజలు గెలిపించిన తర్వాత మీరు ఉద్ధరించింది ఏమున్నది? పాత పాటను పక్కకు పెట్టుండే బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ. తాజా మీ హయాంలో ఏం జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నది ఏంది? ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ చేసింది ప్రజలందరికీ తెలుసు. ఫ్రీ బస్, ఆధార్ కార్డు చూపించగానే ఫ్రీ బస్. మిగతా ఏమైనా ప్రజలకు అందుతున్నాయా? రైతులకు వస్తున్నాయా? రైతు బంధు వస్తుందా? ఇవన్నీ ఒకసారి గ్రామాలకు వెళ్ళి అడుగుండి, చెప్తారు వాళ్ళు. ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఏసీ రూమ్లలో కూర్చొని హైదరాబాద్లో ప్రెస్ మీట్లు పెట్టడం, వీళ్ళని తిట్టుడు కాదయ్యా. గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజలకు ఏమందుతున్నాయో అందుతలేదో ఒకసారి గ్రహించండి. 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు నిండింది, ఇంకా 3 ఏళ్ళు. ప్రజల దగ్గర ఉన్నది ఆయుధం, AK-47 కంటే పెద్దది. తూటాలు నింపి ఓట్ల రూపంలో గుత్తే డిపాజిట్లు గల్లంతు చేస్తారు ప్రజల దగ్గర. వాళ్ళని ఆదుకోండి, ప్రజా అవసరాలు తీర్చుండి. ఉట్టి ఉపన్యాసాలు కాదు, ఎలక్షన్ టైంలో ఇటాలియన్ విమర్శలు కాదు. 2 కేంద్రం నిధులు ఇస్తలేదంటే పొండేయా మీరు? ఎంపీలు ఉన్నారు కదా, మీరు ఎంపీలు పార్లమెంట్లో గడబడి చేయండి. ప్రత్యేకంగా రాహుల్ గాంధీని పక్కన పెట్టి, సోనియా గాంధీ గారిని పక్కన పెట్టి ఫైట్ చేయండి, అక్కడ సాధించే ప్రయత్నం చేయండి. ఎప్పుడు ఇంకోళ్ళ మీద మన్ను పోయడం తప్ప, దుమ్ము పోయడమే తప్ప వేరే లేదా మార్గం మీకు? మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు న్యాయం చేయండి. ఇంకా 3 ఏళ్ళు ఉంది టైం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అందే విధంగా ప్రయత్నం చేయండి. వాటితోటి హ్యాట్సాప్ అనిపించుకోండి, ఇంకా భారీ మెజార్టీతో గెలవండి. ప్రజల ఓటుని ఎప్పుడు కూడా పరిహాసంగా భావించొద్దు. ప్రజల దగ్గర ఓటు ఒక పెద్ద ఆయుధం. దాన్ని గుర్తించుకోవాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని కోరుతున్నాను. నేను చెప్పింది నిజమేనా? నిజంగా ప్రభుత్వ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాలు ఉన్న ప్రజలకు అందుతున్నాయా? ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? మాతోటి కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. తప్పకుండా ప్రభుత్వ పెద్దలకు అందించే ప్రయత్నం చేస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నాతో ఏకీభవిస్తారా, ఏకీభవించరా, ఏదైనా మాకు తెలవాలి. విమర్శించినా సరే మమ్మల్ని, ఆ విమర్శ కూడా తెలవాలి.